పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆఫీస్ వింత ప్రకటనలతో ఆన్లైన్లో మరోసారి ట్రోల్ అయ్యాడు. హ్యాకింగ్, ఐపీఎల్, ఫ్లడ్ లైట్లు అంటూ పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన ట్రోల్ కావడానికి కారణమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ సైబర్ వారియర్స్ భారతదేశంలోని క్రికెట్ స్టేడియంలోని లైట్లను ఆపివేశారంటూ ఆయన చేసిన కామెంట్స్ 2025లో అతిపెద్ద జోక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఆ రోజు సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మ్యాచ్ ను మధ్యలో రద్దు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులపై లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఆపరేషన్ సింధును ప్రారంభించిన మరుసటి రోజు ఇది జరిగింది. ఇదంతా పూర్తిగా పాకిస్తాన్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానమని భారతదేశానికి అర్థం కాలేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సైబర్ యోధులు భారతదేశంపై దాడులు చేశారని, భారతదేశంలోని క్రికెట్ స్టేడియంలో లైట్లు వేశారని, దీంతో అవి ఆవిరైపోయాయని, మొత్తంగా ఐపీఎల్ మ్యాచ్ జరగకుండా చేశామంటూ గొప్పలుపోయారు. ఇండియా డ్యామ్స్ నుండి సైతం పాకిస్తాన్ నీరు విడుదల చేసుకుందని పాక్ ప్రజా ప్రతినిధులు నమ్మించే ప్రయత్నం చేశాడు ఖవాజా. ఇండియా విద్యుత్ గ్రిడ్ మూసివేశామని ఖవాజా చెప్పడంతో అది నిమనుకోని ప్రజా ప్రతినిధులు ఖుషి అయ్యారు. ఈ దాడులన్నీ పాకిస్తాన్ సైబర్ యోధులే చేశారన్నారు. ఖవాజా 29 సెకండ్ల క్లిప్ లో ఎక్స్ లో విపరీతంగా షేర్ అయింది. నెటిజన్లు పాక్ రక్షణ మంత్రి వింత వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో సైబర్ రూల్స్ కు భిన్నంగా ఉన్నాయేమోనని, సెపరేట్ సిలబస్ ఉందేమోనని తెలియదని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ఐపీఎల్ ఫ్లడ్ లైట్లు వైఫైలో పనిచేయవని కామెంట్ చేశాడు. ఫ్లడ్ లైట్లు కరెంట్ ఆధారంగా పనిచేస్తాయని తెలుసుకోవాలన్నాడు. హోమ్ రౌటర్ లాగా ఫ్లడ్ లైట్లను హ్యాక్ చేయరన్నారు. స్టేడియం లైట్లు ఆపివేయడం వల్ల సైబర్ దాడి జరిగిందని చెప్పడం బూతు అంటూ మరికొందరు కామెంట్ చేశారు. పాఠశాల విద్యను మదర్సాలో చేసుంటారని, సైన్స్ క్లాస్లో కాదని, ఈసారి స్కోర్ బోర్డును హ్యాక్ చేయడానికి ప్రయత్నించాలని, వాటికి బటన్లు ఉంటాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఒక నెటిజన్ లైట్లను ఆపివేయడం సైబర్ విజయమైతే, నా 3 ఏళ్ల మేనల్లుడు జూమ్ సమావేశంలో వైఫైని అన్ప్లగ్ చేశాడంటూ జోక్ పేల్చాడు. యుద్ధ భూమి బ్లాస్టర్ నుండి స్టేడియం లైట్ల వరకు పాకిస్తాన్ సైబర్ స్ట్రైక్ వ్యూహాత్మక విజయం కంటే కామెడీ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుందని మరొకరు రాశారు. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ను ఆన్లైన్ లో ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ సింధూర్ కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసిందనే వాదనను నిరూపించమని ఆసిఫ్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇండియా జెట్లను కూల్చివేసిన ఘటనకు సంబంధించి సాక్ష్యం ఎక్కడా అని యాంకర్ అడగ్గా అదంతా సోషల్ మీడియాలో ఉందనడంతో నవ్వులు పూశాయి. యాంకర్ ఆశ్చర్యంగా, మీరు రక్షణ మంత్రి ఈ రోజు మీతో మాట్లాడడానికి కారణం సార్ సోషల్ మీడియాలో కంటెంట్ గురించి మాట్లాడడం కాదని ఆధారాలు చూపాలని స్పష్టంగా అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాడు.